పనిచేస్తూ పదవి విరమణ చేస్తున్న మన వెంకటేశ్వరరావు గారి ఈ సత్కార కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే వేదిక అలంకరించిన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, అట్లాగే అందరు కూడా నాకు నమస్సుమంజులు, అలాగే ఏఎస్ఐ గారి అబ్బాయి కూడా అభినందనలు. గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఎప్పుడు కూడా ఏ రోజైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యామో తర్వాత మన రిటైర్మెంట్ డేట్ కూడా అదే రోజు ఫిక్స్ అయిపోతుంది. ఆ డేట్ ఏ రోజైతే మన డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు రిటైర్మెంట్ అన్నది మరి తప్పదనమాట. డెఫినెట్గా అది జరిగిపోతుంది. అదంతా ఒక భాగం మన ఉద్యోగ నిర్వహణలో ఒక భాగంగా ఉంటుంది. మన ఏఎస్ఐ గారి గురించి నాకు బహుశా మీ అందరికంటే అచ్చయ్య గారు ఆయన బ్యాచ్మేట్ కాబట్టి ఆయన తెలుస్తుంది. తర్వాత చాలా ఎక్కువగా వెంకటేశ్వరరావు గారి గురించి నాకు తెలుసు. ఎట్లా అంటే 90 బ్యాచ్ అక్కడ యార్లో ట్రైనింగ్ అవ్వడం, మేము కూడా అప్పుడు ట్రైనింగ్కి వచ్చిన తర్వాత వీళ్ళు మా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము హైదరాబాద్లో కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత ఏఎస్ఐ గారు వాళ్ళు అక్కడ కైలాసగిరిలో ట్రైనింగ్ అవుతుండేవారు. చూస్తుండేవాళ్ళు. మీ దగ్గర జగబంధన కానిస్టేబుల్ ఉండేవాడు కదండి అప్పుడు ట్రైనింగ్. పాపం అబ్బాయి మా ఊరు దగ్గర నుంచి వచ్చాడనమాట. భయపడుతూ ఉండేవాడు అనమాట. జగబంధన కానిస్టేబుల్ ఏదో ముంచుగుంటి మండలం నుంచి వచ్చి బాగా పరిచయం ఉండేది. తర్వాత తను ఏంటంటే స్పోర్ట్స్ మెన్, ఫుట్బాల్ ఆడటం, చాలాసార్లు మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్స్ అప్పుడు టీమ్స్ని లీడ్ చేసేటప్పుడు అప్పుడు కూడా నేను కూడా కొద్దిగా యాక్టివ్గానే ఉండేవాడిని అనమాట. అంటే ఆడకపోయినా సరే టీం. అచ్చయ్య గారు ఉదయం చెప్పారు, ఆ రోజుల్లో 1987లో డబల్ పీజీ చేసి ఒక కానిస్టేబుల్కి ఉద్యోగం వచ్చారంటే అతను అప్పుడు ఆర్థిక పరిస్థితులు అతను చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఆ టైం ఫస్ట్ అతను ఏంటంటే సిటీ వాతావరణంలో ఉండి రూరల్ ఏరియాలో పనిచేశారు. సీలేరు, రాంపల్లి, సిఎంఎస్, రైల్వేలో కూడా చేశారు. సార్ ఇతను వచ్చి సార్ ఏసీ గారు వచ్చి 1 year అయింది. అసలు సీనియారిటీ అయ్యేటప్పటికి చిన్న కాంప్లికేటెడ్ అవ్వడము, కొట్టేయడము అట్లా జరుగుతుండేది. అతను వచ్చిన తర్వాత మీ ఏసీ గారు ఏం చేస్తానని ఎప్పుడైనా కారకుంటే రికార్డులన్నీ చూస్తున్నామని చెప్పారు. అంటే అతను మృతి అంటే స్వభావం అనమాట. ఎవరితో కానీ కాంట్రడిక్షన్కి వెళ్ళడం కానీ గొడవలు కానీ చేసేవారు కాదు. అతను అప్పుడు ఉద్యోగం చేసుకున్నారు. ఏసీ గారు నాకు విన్నపం కావాలి. ఇప్పుడు 62 years కాబట్టి ఆరోగ్యం ఇప్పుడు పోలీసులో 45 తర్వాత మాకు ఆటోమేటిక్ ఒక్కొక్కటి వచ్చేస్తుంది డిసీజెస్. ఇప్పుడైనా సరే ఆరోగ్యం కోసం భార్య పిల్లలతో ఆరోగ్యంగా ఉండి యోగా కానీ వాకింగ్ కానీ చేసి ఉండాలి. ఒక్కసారి పోలీసు ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత ఒక్కసారి లోన్లీలాగా అయిపోతాం. అంటే రోజు జనాల మధ్యన స్టాఫ్ మధ్యన ఉండేవాళ్ళం. మేమందరం కూడా 3 రోజులు చాలా సెలవులు అయిపోయి మా సార్ మనం మ్యారేజ్ కూడా 7 days లీవ్ పెట్టారు. అంటే పోలీసు అలాగ అయిపోతారండి. ఒక 3 days వరకు ఓకే, 3 days తర్వాత ఇక్కడ మాకు బోర్ కొట్టేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే రోజు పబ్లిక్లో ఉంటాం కాబట్టి. అతని ఆరోగ్యం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ఆ పిల్లలకు కూడా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా ఆరోగ్యం కోసం ఆయన ఆదర్శంగా తీసుకొని 62 సంవత్సరాల్లో కూడా ఆయన ఫిట్గా ఉండాలని కోరుకుంటాం. ఇప్పటికే ఫ్యామిలీ ప్యాక్ వచ్చాము కాబట్టి స్పోర్ట్స్ చేస్తూ యోగా చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఆయన తదుపరి నెక్స్ట్ రిటైర్మెంట్ జీవితం ఫ్యామిలీతో హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ దేశంలో ఏదైనా రికార్డ్స్ పరంగా కానీ ఏదైనా సరే చాలా చక్కగా మమ్మల్ని గైడ్ చేశారు. ఏదైనా కరెక్ట్ ఉన్నా సరే అది దగ్గర ఉంటే మమ్మల్ని చక్కగా పోలీస్ స్టేషన్స్లో చక్కగా నడిపించారు. ఈ రిటైర్మెంట్ తర్వాత సారు ఫ్యామిలీతో చక్కగా, ఎందుకంటే పోలీసులో మీకు తెలిసిన విషయమే ఫ్యామిలీతో చాలా తక్కువ సమయం ఉంటుంది గడపడానికి. కానీ దేవుడు ఇచ్చిన ఒక సమయాన్ని రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన ఫ్యామిలీతో చక్కగా కలిసి జీవించాలని కోరుకుంటూ మా యొక్క నాతవరం పోలీస్ స్టేషన్ తరఫున మరోసారి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ